ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 23. శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చారు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. 21వ రోజు తెల్లవారుజామున బయటికి వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది. సాయి గదిలో ప్రవేశించి, ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది, 3వ రోజు దాన్ని పారేయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూట్లో బాబా అని ఆమె కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు. కానీ గూట్లో చూస్తే తాయెత్తుంది. అది కట్టగానే విరోచనాలు ఆగిపోయాయి. తరువాత ఆమె భర్త పిళ్ళయ్య గారు కొద్ది కాలానికి రిటైర్డ్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలగుంటలో బంధువుల ఇంట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుండా వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసిన తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంటలో ఉన్న బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. వాళ్లకు పిళ్ళై ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని, వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడలా చేయడంతో పిళ్ళయ్య గారు రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావా, మరుజన్మలో అనుభవిస్తావా చెప్పు అన్నారు. ఆమె చెప్పేలోపే మెలకువ వచ్చింది. తర్వాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే అనే శ్లోకం జపించమన్నారు. మార్చి 1978లో ఆమె కన్నాపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది. మరురోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమిలాడితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థమిచ్చారు. పై శ్లోకమే చెప్పి, ఇప్పుడు కనిపిస్తుందా అన్నారు. కనిపిస్తున్నది, కానీ ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలని చెప్పారు కదా అన్నారు. అప్పుడు ఆయన, నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవే అని కేకలేసి, గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చెయ్యి, దేవుడికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలగిపోతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమె కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబాలీలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానము, ఆరోగ్యము, జీవనోపాధి, కర్మనివృత్తి ప్రసాదించారు సాయి. పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి 1960 నుండి గుండె జబ్బు. 2-3 రోజులు స్పృహలో లేకుండా ఉండేవారు. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు, కానీ ఆయన అందుకు ఇష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో షిరిడీ దర్శించి అక్కడొక చిత్రమైన అనుభూతి పొంది నాటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబర్ 1983లో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు. నాడి 40కి పడిపోయింది. 5వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఊది పెట్టి బాధ తగ్గుతుందని చెప్పారు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు. ఆయన నొసట వీపూది ఉంది. తరువాత ఆయనకు గుండె నొప్పి రాలేదు. నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా పటం నుంచి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంటు ప్రవహించినట్లయింది. వారి ఎడమరొమ్ము చుట్టూ వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉంది. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నవంబర్ 28, 1984న ఆయనకు బాబా కలలో కనిపించి, రేపు నీకు గండం ఉంది, బంధువులను పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు. పొద్దున్నే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు. హాస్పిటల్కి తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటి నుంచి సాయి